మేడం. హాయ్ అమ్మా. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తున్నారా అంటే అప్పుడప్పుడు చూస్తాను. అవునా? సో ఫైనల్కి వచ్చేసింది ఆల్మోస్ట్. పవన్ కూడా ఇప్పుడు మన పవన్ పడేయాలా థర్డ్ టైం క్యాప్టెన్ అయ్యాడు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు విన్నర్ అనేది నాకు ఆర్మీ కళ్యాణ్ ఉన్నాడు కదా, లాస్ట్ ఫైనల్కి ఆయనే విన్ అవుతాడు అనిపిస్తుంది నాకు. ఎందుకు మరి అందరు తనుజ అంటున్నారు కదా, తనుజ ఎందుకు విన్ అవ్వద్దు? అంటే తనుజ కూడా ఒక ఆడపిల్ల విన్ అవ్వాలని కోరుకుంటున్నాము. కానీ ఆర్మీ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరు ఫైనల్కి వస్తారని మొన్న కూడా చెప్పుకున్నాము. వస్తుందేమో, ఎందుకంటే ఈసారి సీజన్ 9లో తనుజకి ఇచ్చినా కానీ విన్ అయితే మనకు ఆడపిల్లలకి అనేది ఒక గర్వం ఉంటుంది కదమ్మా. కానీ ఆమె ఒకవేళ ఏమో లాస్ట్ మూమెంట్లో చెప్తారు కదా, ఓడలు బండ్లు అయితే అని చెప్పేసి, ఆ మూమెంట్లో లాస్ట్ ఆర్మీ కళ్యాణ్ కూడా విన్ అయ్యి బయటికి రావచ్చు కదా. సో టాప్ 5లో మరి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో వచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి తనుజ కూడా వస్తుంది. ఉంది కదా ఆల్రెడీ. ఓకే, ఉందా? తనుజ ఉంది కదా టాప్ 5లో. మళ్ళీ ఆర్మీ కళ్యాణ్. ఓకే, తర్వాత ఇంకో అతను ఆయన ఎవరు, ఆయన ఏం పేరు అమ్మ నాకు గుర్తు. సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా మంచి 300 సినిమాలు పైగా చేశాడు అతను. మంచిగా అది కామెడీ కానీ, గేమ్ ఆడడం కానీ, టాస్క్లు ఇస్తే ఏదైతే చేస్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు. కానీ టోటల్గా నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ నేను అప్పుడప్పుడు చూస్తాను కాబట్టి. కానీ నేను టోటల్గా అందరూ తనుజ రావాలని, ఒక ఆడపిల్ల వస్తే అంతకంటే సంతోషించే వాళ్ళల్లో ఆడపిల్లలు మనమే ఉంటాం ముందు. కానీ టోటల్గా విన్ అయ్యి మళ్ళీ ఈసారి కూడా కప్పు జెంట్స్కే, మగపిల్లలకే వస్తుందని ఎందుకో నాకు అనిపిస్తుంది. సో మీది సంజన రీతు వార్ విన్నారు కదా నామినేషన్ టైంలో. సో మీకు ఎలా అనిపించింది? సంజన రీతు గారిని అలా అనడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే టాస్క్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆడే మూమెంట్లో గొడవలు పడడము, కొట్లాడుకోవడము, చిన్న విషయాలకి కొంచెము పెద్ద చేసుకోవడం అలా చేసుకుంటున్నారు. కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడి వీళ్ళు మంచిగా లాస్ట్ వరకు విన్ అయ్యి టాప్ 5లో వచ్చి మళ్ళీ లాస్ట్ మనకి 1లో వచ్చి తర్వాత వాళ్ళు గెలుచుకునే అంత మనకి ఉంది అనేలాగా వాళ్ళు ఆడితే బాగుంటుంది. గొడవలు పడకూడదు. కానీ తనుజ మాటికి చీటికి మాటికి ఏడుస్తూ ఉంటుంది. తనుజకి ఇప్పుడే చెప్తున్నాము, అమ్మ తల్లి నువ్వు ఏడవకు, బాగా